హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెష్గా చేసిన ఈ మసాలా పొడిని బీరకాయ కర్రీలో వేసి చూడండి. నిజంగా కర్రీ రుచి అనేది ఎంత బాగుంటుందంటే ట్రస్ట్ మీ, మీకు నిజంగా నచ్చుతుంది. మరి టేస్టీ బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కేజీ బీరకాయలను తీసుకున్నాను. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి లేతగా ఉన్న బీరకాయలు తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి లేతగా ఉన్న బీరకాయలను తీసుకోండి. వాటిపైన పీల్ని తీసేసుకోండి. మరీ ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదు. కొంచెం పైన తీసేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్న ముక్కలుగా కట్ చేయకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మీడియం సైజ్గా ఉండేటట్లుగా బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 లవంగం, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఎర్రగా వేగే వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టకుండా లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకోండి. కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆ వేడికి వెల్లుల్లి అనేది కొంచెం డ్రై అవుతుంది. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి చిన్నుల్లిపాయలు లేకుండా మసాలా దినుసులు వేసుకొని ముందు పౌడర్ చేసుకోండి. ఇలా వీటిని పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నుల్లిపాయలను వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ మసాలా పౌడర్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 10 మెంతులు వేసుకోండి. ఎందుకంటే ఈ కర్రీలో మనం టమాటా వేస్తున్నాము. ఇలా టమాటా వేసే కర్రీలో ఒక 10 మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చిని సన్నగా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి. మరీ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి. బీరకాయ ముక్కల్ని ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ముక్కలన్నింటినీ వేసిన తర్వాత కింద నుంచి పైకి ఇలా గరిటె పెట్టి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు బీరకాయల్ని ఆయిల్తో మగ్గించుకోండి. ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద కింద నుండి పైకి ఇలా గరిటెతో కలుపుకుంటూ బీరకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా వేసిన తర్వాత టమాటాలని కూడా ఇలా బీరకాయ ముక్కలతో కలిపి 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మగ్గించుకోండి. అయితే మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ కూరని ఉడికించుకోవాలి. ఎందుకంటే అడుగునున్న ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోతాయి, పైనున్న ముక్కలు ఉడకవన్నమాట. కాబట్టి ఇలా మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ కర్రీని అయితే ఉడికించుకోండి. కర్రీని ఉడికించుకోవడానికి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బీరకాయల్లో నుండి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే కర్రీ మొత్తాన్ని ఉడికించుకోండి. టేస్ట్ బాగుంటుంది. అస్సలు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బీరకాయల్లో వచ్చే వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇక్కడ బీరకాయలు అయితే మెత్తబడిపోయాయి, అలాగే మొత్తం కర్రీ బాగా ఉడికిపోయింది కదా. ఈ స్టేజ్లో రుచికి తగ్గట్టుగా కారాన్ని, అలాగే సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. కర్రీ టెక్చర్ అనేది కొంచెం గుజ్జుగా మారుతుంది. ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మసాలా పొడిని వేసుకోండి. మసాలా పొడి వేసిన తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుంది.
చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఈ పొడి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది నిజంగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కర్రీని సర్వ్ చేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.